హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంటి స్టైల్లో మీకు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చింది కర్రీ అని. దీనికోసం చేపలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కారము, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, మసాలా, మెంతుల పొడి అంతా వేసి కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫిష్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కడాయికి అంతా అంటేలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చీలు వేసుకొని వేయించుకోవాలి. నేను ముందుగానే ఆనియన్స్ 3 తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ లాగా. ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు వేయించుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని. ఆ తర్వాత మనము నెమ్మదిగా చేప ముక్కలని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే స్పూన్ తోటి కలపవద్దు. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి మీరు, లేకపోతే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఒక 4 minutes వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుందాం ఫ్రెండ్స్ మనం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇలానే చేసుకుందాం. నేను చూపించే విధంగానే చేయండి మీరు. నేను ముందుగానే చింతపండు తీసుకొని దాని గుజ్జంతా తీసాను. ఈ విధంగా చింతపులుసును ఇందులో నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కూడా స్పూన్ తోటి అస్సలు కలపకండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం. నేను చేసే విధంగానే చేయండి మీరు. కాసేపు మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడుకుతుంది. చేప ముక్కలకి మసాలా అంటుతుంది ఈ విధంగా. ఇందులో మనం ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం పైనుంచి. మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో కూర మరింత రుచిగా ఉంటుంది. కొంచెం ఉప్పు రుచికి సరిపడా. నేను ఇందులో కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకోండి కావాలంటే, లేదా స్కిప్ చేసేయచ్చు. ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుందాం ఫ్రెండ్స్ మనం. చూడండి, కర్రీ అనేది చాలా దగ్గర పడుతుంది. చిక్కగా ఉంది పులుసు. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కూర ఎంత సూపర్ ఉంది, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మీకు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.